వ్యవస్థను ఎవరు కొట్టగలుగుతారు, ఎదుర్కోగలుగుతారు, ఓడించగలుగుతారు అనుకున్నప్పుడు ప్రజల తీర్పది. దానికి యాహ్! ఆ పార్టీకి ఇక్కడ షిఫ్ట్ అయినయి, ఈ పార్టీకి అక్కడ షిఫ్ట్ అయినయి, బీజేపీ ఓట్లు బీఆర్ఎస్ పోయినయి, కాంగ్రెస్ రైట్. పోయినయి లేకపోతే వెంకటరెడ్డి గారు ఒకసారి అర్థరహితమైనటువంటి బలహీనమైన బీహార్‌కి కూడా వాదనలు. వెళ్దాం. ఒకసారి బీహార్‌కెళ్దాం. బీహార్‌లో ఎన్డీఏ దూసుకువెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఎన్డీఏ 159 స్థానాల్లో, అలాగే మహాగఠబంధన్ 80 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు. అయితే మోడీ, నితీష్ ద్వయానికి బీహారీలు పట్టం కట్టారు, కట్టబోతున్నారు. ఇప్పటికీ ట్రెండ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే డబుల్ ఇంజిన్ సర్కార్‌కే ఓటర్లు మొగ్గు చూపినట్టుగా మనకు కనబడుతూ ఉంది. సో మరి బీహార్‌లో మిమ్మల్ని గెలిపించినటువంటి మంత్రం ఏదని అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి మేడం, బీహార్‌లో మోదీ ప్లస్ నితీష్ కుమార్ యొక్క పాలన, సమర్థవంతమైన పాలన, అభివృద్ధి కోణంలో జరుగుతున్నటువంటి దాన్ని ప్రజలు మరొకసారి ఇవ్వడానికి ముందుకొచ్చినారు. చాలా గొప్ప విషయము. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టుగానే మాకు మెజారిటీ రావడం జరుగుతున్నటువంటిది. రెండవది, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో, అంటే ఓటు చోరీ, గద్దె చోడు అనేటువంటి పద్ధతి లోపల ప్రజలు పూర్తిగా తిరస్కరించినారు. ఆయన బీహార్ కేంద్రంగా 65 లక్షల ఓటర్లను తొలగించినారు రకరకాలుగా అని చెప్పి, ఆయన ప్రియాంక గాంధీ గారు మోటార్ సైకిల్ మీద తిరిగితే కూడా ప్రజలు వ్యతిరేకించినారు. అక్కడ కూడా మీరు గమనించాలి, కాంగ్రెస్‌కి అక్కడ పుట్టగతులు లేవు. తేజస్వి యాదవ్ పార్టీకి ఓట్లొస్తున్నాయి, ఆర్‌జేడీకి సీట్లొస్తున్నాయి తప్ప కాంగ్రెస్ వెనుకబడిపోయింది. అది వాళ్ళు గుర్తుంచుకుంటే బావుంటది. మాదట్లా లేదు. కాంగ్రెస్, మా బీజేపీ, నితీష్ కుమార్ గారు సమానంగా 1, 2 ఓట్ల సీట్ల తేడాతో మేము గెలవడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి, ట్రెండ్స్ అట్లా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ పెద్ద ప్రచారం, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినారు అని విష ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి చెంపపెట్టుగా ఇవాళ ఫలితాలు కనపడుతున్నాయి. లోకసభ ఎన్నికల తర్వాత అది ఢిల్లీ కానివ్వండి, హర్యానా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఇప్పుడు బీహార్ కానివ్వండి, ఎన్డీఏ, హ్మ్. మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ అనేటువంటిది దూసుకుపోతున్నటువంటి ప్రజల మద్దతు అనేటువంటిది కానీ ఈ జరుగుతున్నటువంటి దూసుకుపోవడానికి వస్తున్నటువంటి. మెయిన్ రీజన్ ఏంటి అంటే బీహార్‌లో ఉచితాలు ప్రవేశపెట్టింది ఎన్డీఏ. అంటే బీజేపీ ముందు నుంచి కూడా దేశవ్యాప్తంగా అసలు ఉచితాలకు కంప్లీట్ వ్యతిరేకం అని చెప్తారు. కానీ బీహార్‌కి వచ్చేసరికి మాత్రం మహిళలకు 2 కోట్ల మంది మహిళలకు 10,000 అంటారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు పెంచడం ఇవన్నీ కూడా మరి కొత్తగా కనిపిస్తూ ఉన్నటువంటి ఎన్డీఏను చూస్తున్నాం మనం. రోజా మేడం, ఇప్పుడు ఉచితాలు ఒక పరిమితమైన ఉచితాలు, వీలైన ఆర్థిక పరిస్థితులకు లోబడి ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఉచితాలను ఇస్తే తప్పు లేదు. ఎందుకంటే దానికోసం అప్పులు చేసి, అప్పుల పాలైపోయి, ఎన్నికల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం, పదవుల కోసం ఉచితాలు ప్రకటించేటటువంటి ఆనవాయితీ భారతీయ జనతా పార్టీకి లేదు. మేము ప్రకటించిన మాట వాస్తవం, ఢిల్లీలో ప్రకటించిన మాట వాస్తవం, హర్యానాలో ఇచ్చిన మాట వాస్తవము. అవి రేపు వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో కూడా ప్రకటిస్తారు. విత్ ఇన్ ద బడ్జెట్ లో వీలైతుందా కాదా? ఆయన ఏం చేసినాడు, తేజస్వి యాదవ్ గారు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, మహిళలకు 30,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కానీ లేదు కదా, హర్యానాలో కూడా అట్లాగే చేసినారు కదా కాంగ్రెస్ కూటమి. అట్లా కాదు, కుదరదు. ఏది వీలైతుందో ఇస్తామో అది ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితుల పద. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ భారతదేశం మోదీ యొక్క పాలన వైపు చూస్తున్నది, మద్దతు ఇస్తున్నది, ముందుకు తీసుకుపోతుంది అనే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి ఎన్నికలను మనం ఆస్వాదించడము, ఆహ్వానించడము, కాంగ్రెస్కు రావలసినటువంటి మర్యాద పద్ధతిలో నేర్చుకోవాల్సినటువంటి అంశమని చెప్తున్నది తప్ప ఇప్పుడు కూడా మేము ఓడిపోతే ఇప్పుడు వాళ్ళ ఆర్జేడీకి వాళ్ళు కూడా సీట్లు బాగా గెలిచి, తేజస్వి యాదవ్ మరి అక్కడ ఓటుచోరు లేదా? అక్కడ ఓటుచోరు జరుగుతలేదా? ఏం మాట్లాడతారండి? చేతగాక, పాలన చేతగాక, దేశం యొక్క ఆర్థిక విధానాల మీద కాకుండా సెన్సేషనల్ న్యూస్ పద్ధతి లోపల విదేశాల్లో మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు. ఇంకేమైనా సీట్లు వచ్చేటట్టు ఉన్నట్టయితే ఆ రాహుల్ గాంధీ గారు, తేజస్వి యాదవ్ గారు ఇద్దరు తిరగడం వల్ల ఇంకా కొన్ని సీట్లు నష్టం జరిగి ఉంటుంది ఎవరికి? తేజస్వి యాదవ్ గారికి. కాబట్టి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని వాళ్ళ దేశంలో నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం కిందనే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మేము ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా అధికంగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ బీహార్లో కనపడుతున్నటువంటిది. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారుకు అదే కోణం లోపల రేపు ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు అన్నట్టుగా వెస్ట్ బెంగాల్ కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి మా ఎంట్రీలు ఉంటాయి. భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు, ఆహ్వానిస్తున్నటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక విజయ సంకేతంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్. సో నాగేంద్ర